ఈరోజు నాకు నిద్ర పట్టడం లేదు సార్. రాత్రి 11:50 ఒక ఫోన్. ఎవరని చూస్తే నా క్లాసుకు అటెండ్ అయిన స్టూడెంట్. ఎవరైనా వారి సమస్యల కొరకు ఫోన్ చేస్తారు. ఇది ఒక సమస్యేనా? ఆశ్చర్యం వేసింది. ఆయన చెప్పిన సారాంశం ఇది. సార్, కనీసం ఫీజు కట్టలేని స్థితిలో అనుమతితో క్లాస్ అటెండ్ చేశాను. ఇలా అనుమతి ఇస్తారనుకోలేదు. అది నా అదృష్టం. అంతకుముందు నాది దిక్కుతోచని పరిస్థితి. చదువు MBA, కానీ స్థిరత్వం లేని జీవితం, అప్పులు. నా చదువు తెలివితేటలతో నేను ఎన్నో వ్యాపారాలు చేసి నష్టపోయాను. MBA చేసి ఎన్నో మెలకువలు తెలుసుకున్నా. నాకే అన్ని పరీక్షల ఏమిటిది అనే స్థితిలో మీ గురించి తెలిసింది. దీనికి ముందు బయట తిరగలేని పరిస్థితి. చివరి ఆశగా మీ దగ్గరకు రావడం జరిగింది. మీ క్లాసు విన్నాక ఏదో ఆశ కలిగింది. ఏదైనా సరే, ఇప్పటి వరకు నేను నమ్మిన సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి మీ దారిలోకి అడుగుపెట్టాను. ఒక్కొక్కటిగా నాకు అవకాశాలు రావటం మొదలైంది. అలా నా సంపాదన మొదలైంది. అది నేనే ప్రపంచ కప్ గెలిచినంత ఆనందం. 40 రోజుల తర్వాత దీంట్లో ఉన్న ఆనందం తెలిసి వచ్చింది. ఆ రోజు నుండి ప్రతిరోజు నా చేతికి డబ్బు వస్తూనే గానీ నేను నిద్రపోలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకో ఉదయం లేచినప్పటి నుండి ఒకే ధ్యాస, ఒకే శ్వాస, డబ్బు, సంపద. ఈ రోజు కాస్త ఆలస్యమైంది సార్. డబ్బు రావడానికి ఎటూ పాలుపోక మీకు కాల్ చేశాను, క్షమించండి. వింటూ అలా నేను స్థానువైపోయాను. నిజంగా ఆ స్థితికి వెళ్ళడానికి ఇంకా ఎవరు ఏం చెప్పాలి? సరే అని ఫోన్ పెట్టేసిన అరగంటకి ఐ రిసీవ్డ్ మనీ మెసేజ్. అప్పటి వరకు ఆలోచిస్తున్న నాకు నిద్ర పట్టలేదు. తరువాత ఫీజు డబ్బులు పంపడం జరిగింది. ఈరోజు మంచి రోజు, ఏదైనా చేయాలి. ఈరోజు తిది బాగోలేదు, ఈరోజు చేయకూడదు. ఇలా మీరు అలవాటు పడిపోతే ఇక జీవితంలో ఏమీ చేయలేరు. అందుకని మీ దృష్టికోణాన్ని మార్చుకోండి. ఇక ముందు మీరు చేసిన పనిని ముందుగా ఆశీర్వదించండి. అది ఎదుగుతుంది. నేనున్న నా జీవిత అనంతత్వంలో అంతా సవ్యంగా, సంపూర్ణంగా ఒక్కటిగా ఉంది. ఈ పదాన్ని ప్రతి కోరిక ముందు చేర్చండి. ఐ లవ్ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. అంతర్యానం మరియు ధ్యానం ద్వారా, ఆధ్యాత్మిక శాస్త్ర అభ్యాసం ద్వారా చైతన్య పరిమాణం చెందే వారందరూ ఎంతటి ధన్యజీవులు. అపరిమితమైన ఆత్మశక్తిని ప్రకటితం చేసుకోవడానికి, దానిని మరింత వేగంగా కొనసాగించడానికి పూనుకున్న వీరందరూ ధన్యజీవులు. మీకు మించిన దైవాలు ఈ విశ్వంలో ఎక్కడా లేరు. మీరే మహిమాన్వితులు. నాలోని దైవ పదార్థమా, బ్రహ్మ పదార్థమా, నీకివే నా ప్రణామాలు. ఇలా ఉదయం లేవగానే, అలా పడుకునే ముందు ప్రతిరోజు చెప్పండి. అతి త్వరలో చాలా అద్భుతాలు చూస్తారు. ఎక్కడో ఎప్పుడో ఏదో జరిగిందని పట్టుకు వేలాడకుండా దాన్ని మీ మనసులో నుంచి తుడిచివేయండి. ఎవరి మీద మీ కోపం, ద్వేషం ఇవన్నీ మిమ్మల్ని ముందుకు పోకుండా అడ్డుగోడలే తప్ప మీరు సాధించేదేమీ లేదు. వీటిని పెంచి పోషించడం వల్ల మీరు అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారనే సంగతి మీకు తెలియదు. ఒక్కొక్క తీవ్రమైన ఆలోచనకి ఒక రకమైన జబ్బును మనమే కొని తెచ్చుకుంటున్నాం. మీరిప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతులే. ముందుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని క్షమించండి. తరువాత వారిని ప్రేమించడం మొదలుపెట్టండి. మీ ప్రేమ వారి మనసులను తాకి వారిలో ప్రేమత్వం మొదలవుతుంది. అప్పుడే ఈ ప్రకృతి సంతోషిస్తుంది. దీనివల్ల శాంతి ఏర్పడుతుంది. ఇప్పుడు మీ మనసు తేలికవుతుంది. ఇక ప్రశాంతమైన మనసుతో మీరు ఏదైనా సాధించవచ్చు. మీరు కోరుకునేవన్నీ మీ చేతనత్వంలో మీ ముందే ఉండేవే, కానీ అవి మీరు మీ సుప్త చేతన ద్వారా సాధించుకున్నప్పుడే అవి సాధ్యమవుతాయి. మీ ప్రతి కోరిక మీ యొక్క అంతరంగంలో ఉద్భవించి పదే మీ పీనియల్ గ్లాండ్ ద్వారా విశ్వానికి చేర్చడం అనే నిరంతర ప్రక్రియను మీరు అభ్యాసం చేయాలి. ఈ అభ్యాసంలోని అడ్డంకులను తొలగించుకోవడానికి మాత్రం మీరు కొన్ని పాటించాల్సినవి. బయట మాటలను కట్టిపెట్టండి. మీలో కలిగే ఆలోచనలను డబ్బు, సంపద వైపు మళ్లించండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, అభినందించుకోవడం ముఖ్యమైనవి. వీలైనంత మనీ మెడిటేషన్ చేయడం, ఇతరులు చేసే ప్రతి మంచి పనులకు స్పందిస్తూ అభినందించడం, రోజు ఉదయం మరియు పడుకునే ముందు మనీ అఫర్మేషన్స్ చెప్పడం, వీలైనంత మీ సంపదను ఇతరులతో పంచుకోవడం. ఇలా ఇవన్నీ ఖచ్చితంగా పాటించినప్పుడే మీరు కోరుకున్నవన్నీ ఆ విశ్వం మీ ముందుంచడం జరుగుతుంది. అలాగే ముందుగా మీ ఇంట్లో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మీరు చాలా శుభ్రంగా, అందంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. మీరు నివసించే గదిని ఒక అద్భుతమైన వరాలు కురిపించే గదిగా దాంట్లో అడుగు పెడుతూనే మీరు ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నట్లు భావించండి. మీరు మీకోసం మాత్రమే జీవించడం నేర్చుకోండి. ఇతరుల పట్ల బాధ్యత మాత్రమే వహించండి. జీవించడం ఒక కళ. అది తెలియనప్పుడు మీరు నిరాశ, నిస్పృహలతో తల్లడిల్లుతారు.
ఈ రహస్యాన్ని కొందరే సొంతం చేసుకున్నారు, కొందరే దీన్ని అర్థం చేసుకున్నారు. ఈ యొక్క సనాతన రహస్యాన్ని మన ఋషులు ఏనాడో తెలిపారు, కానీ అది మనకు పట్టలేదు. ఒక్కసారి ఈ రహస్యాన్ని తెలుసుకున్న వారు ఎక్కడున్నా సరే ఏదైనా పొందగలరు. దీనికి మీరు చేయవలసినది ముందుగా మీలోనికి మీరు ప్రవేశించండి. సమాజంలో జరిగే ఏ విషయాలను మీరు పట్టించుకోకండి. మీకు కావలసిన వాటితో మమేకం అవ్వండి. మీరెలా ఉండాలనుకున్నారో అలాగే ఉండే ప్రయత్నం చేయండి. మీకెంత డబ్బు కావాలన్నది మీరే సృష్టించుకోండి. కావలసిన సంపదను మీరే సృష్టించుకోండి. ఎందుకంటే మీ కోరికలకు మీరే సృష్టికర్త. మీ జీవితానికి ఎవరు కర్తలు కారు. మీ జీవితాన్ని అందంగా, ఆహ్లాదంగా, సౌకర్యవంతంగా చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. దీనికోసం మీరు కష్టపడని అవసరం లేదు. కేవలం మీరు కావలసిన వాటిపై దృష్టి పెట్టి వాటిని పొందినట్లు ఏకాగ్రతతో ఊహిస్తే చాలు. అవి మీ సొంతమైపోతాయి. నిజంగా నమ్మండి. మీరు కోరుకున్న వాటిని మీకు ఎవరో ఇస్తారని మోసపోకండి. వాటికై డబ్బు, సమయం వృధా చేయకండి. ముందుగా మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ఆధ్యాత్మిక జీవితంలో డబ్బుని ఈసాడించుకున్న వారెవ్వరూ తాము జీవితంలో తృప్తిని పొందలేదు. ఆధ్యాత్మిక భావన అంటేనే పరిపూర్ణ తత్వం. కానీ డబ్బుని, సంపదని దూరం పెట్టి ఒక అనాథల సమాజానికి దూరంగా ఒంటరిగా జీవించడంలో లేమితనమే తప్ప ఉన్నతి కనిపించదు. ఆధ్యాత్మికతలో ఒక దేవతని ప్రసన్నం చేసుకోవాలన్నా, ముందుగా తనకు అలంకారాన్ని ఆపాదించాలన్నా, ఆ సౌందర్యాన్ని చూడాలన్నా, సేవ చేయాలన్నా ప్రతిదీ డబ్బు లేదా సంపదతో కూడుకున్నదై ఉండాలి. ఎలాంటి ఆచ్ఛాదన లేని జీవితాన్ని మీరు ఆరాధించే మూర్తి గడపడు. ఆ మూర్తికి సౌందర్యానికి సొబగులు అద్దినప్పుడే అది పరిపూర్ణమైన మీ కోరికలు తీర్చడం జరుగుతుంది. ఆ దేవుడు మిమ్మల్ని అనాథులుగా, దిక్కులేని వారిగా స్వీకరించరు. వీరికంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఏర్పరచుకొని తామే ఉన్నతులుగా భావించుకొని సమాజంలో పనికిరాని విషయాల్ని ప్రచారం చేస్తూ బ్రతుకుతారు. చివరికి ఒంటరి ప్రయాణంలో తనను తాను గుర్తెరిగి సంపూర్ణత్వాన్ని పొంది సంపదలోని మరణమేమిటో అవగతమవుతుంది. అప్పుడు గాని ప్రకృతి దానిలోని సంపదతో మమేకమై జీవించడంలో వీరి జన్మ సార్థకం అవుతుంది. చివరగా మరు జన్మలో, గత జన్మలో కోల్పోయినవన్నీ పొందడం జరుగుతుంది. అప్పుడు నిజమైన డబ్బు, సంపదతో జీవనం మొదలవుతుంది. అసలు ఈ ప్రపంచంలో ధనికులెవరు ఎప్పుడైనా ఆలోచించారా? డబ్బు, సంపద రెండూ తోడుంటే వారే ధనికులేనా? కాదు. పై రెండింటిని అనుభవించిన వాడే నిజమైన ధనికుడు. రసికత్వం కలవాడే నిజమైన ధనికుడు. పసిపాప నవ్వును, అందమైన పువ్వును చూసి స్పందన కలిగిన వాడే రసికుడు. అంటే మీకున్న దాన్ని పూర్తిగా స్వేచ్ఛగా అనుభవించడమే. మీలోని ఉన్నత స్థాయికి సంకేతం డబ్బు. సంపద గురించి ఆలోచించి అనుభూతి చెందినప్పుడు మన శరీరంలో హోమినిడ్ అనే ఒక రసాయనం విడుదలవుతుందని మానసిక శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అది ఎంత విడుదలైతే అంతే విశ్వ సంపదకు దగ్గరవుతాం. ఒక్కొక్క స్పందనకు శరీరంలో ఒక్కొక్క రసాయనం విడుదలవుతుందని శాస్త్ర విదితము. ఏ రసాయనాల విడుదల కాని వాడు రసికుడు కాలేదు. రసికుడు అంటే సరైన పదము. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. రసికత లేకుండా జీవిస్తారా? మీకు వదిలేస్తున్నాను. స్పందన లేని జీవితం నిస్సారంగా జీవించడానికి మీరు ఎక్కడ జన్మ తీసుకోలేదు. మీ జీవితంలో ప్రతిదీ ఆనందిస్తూ, అనుసరింపజేస్తూ మీ శరీరానికి, మీలోని ఆత్మకు, ఇన్నర్ మైండ్కి తృప్తినిచ్చినప్పుడే మీ జీవితంలో ఇంకా సంపద పోగవుతుంది. ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటా. రహస్యం బట్టబయలైంది. పాతకాలపు ఆలోచనలు తుడిచిపెట్టుకుపోయి ఉసూరుమంటూ జీవోత్సవంలా బతుకు వెళ్లదీసే రోజులతో పాటు రేపు ఎలా అనే రోజులు పోయాయి. రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఎలా అనే రోజులు పోయాయి. ఎంతైనా ఖర్చు పెట్టి మన అవసరాలు, కోరికలు తీర్చుకునే రోజులు వచ్చాయి. మనతో పాటు ఇతరులకు సహాయపడే మనస్సు అలవాటైంది. ఇంతకు ముందున్న మొహమే అద్దం ముందు నిలబెడితే అందంగా కనిపిస్తూ మాట్లాడుతుంది. ఓయ్, నీవు మహారాజు అంది. నిజమే. మరి మనసున్న మహారాజుగా అందరి చూపు నీ వైపే. కోరికలు నిజంగా గుర్రాలై పరిగెడుతుంటే, వాటిని ఆస్వాదిస్తుంటే నిజం నేను మహారాజునే. ఈ రోజు కోసం ఎన్నో రాత్రులు తప్పించిన నా మనస్సు నాకు సేద తీరినట్టయింది. ఇప్పుడు ఇక ఎలాంటి ఉద్వేగాలు, విపరీతమైన ఆలోచనలు డిక్షనరీలోంచి తుడిచిపెట్టుకుపోయాయి. డబ్బు, సంపద అనే కొత్త లోకంలో విహరిస్తుంటే తెలియని హాయి నన్ను చుట్టేస్తుంది. అసలు భయం అనే లేని స్థితి. ఎంతైనా సంపాదిద్దాం, ఎంతైనా ఖర్చు పెడదాం. ఎందుకంటే రహస్యం బట్టబయలైంది. అదే మనీ మంత్ర. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.